కొంచెం నాన్నగారు ఫ్రాంక్ అండ్ కొంచెం కోపం అంటారు కదా, కోపం అంటారు. సో ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా సేమ్. ఆయన ఏంటంటే ఇంట్లో ఎలా ఉన్నారు బయట అంతే. టెర్రర్. సో ఏంటంటే సింపుల్, నాన్నగారి దగ్గర ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, నువ్వు కరెక్ట్గా ఉంటే ఏమన్నారు ఇంకా హీల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. తేడా ఏదన్నా తప్పు నీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడారు, ఏదైనా కంప్లైంట్ వచ్చిందా అంటే ఫినిష్. డన్ 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 నగర నగర డన్ 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 నగర నగర మ్యూజిక్. అలాంటిది ఏదైనా సందర్భం ఉందా బాగా పడ్డాయి మీకు? తిరుపతిలో ఒకసారి, తిరుపతి నుంచి 10th క్లాసు, మా అన్న ఇంజనీరింగ్ అప్పుడు, కారు వచ్చి అన్న 12th. సో జెన్ ఉండేది ఒకటి, అన్న డ్రైవింగ్ అప్పుడే నేర్చుకుంటున్నాడు 12th క్లాసు. డ్రైవర్ ఉండేటోడు, కానీ అన్న అప్పుడప్పుడు అన్నకు అలౌడ్ అనమాట. డ్రైవర్ ఉన్నప్పుడు అన్న మెల్లంగా రోడ్లో తోలొచ్చు. నేనేం చేశాను, అన్న కారు తాళాలు పెట్టేసి వెళ్ళిపోయాడు. తీసుకొని ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి మళ్ళీ అక్కడ హ్యాపీగా హోటల్లో స్కూల్ నుంచి తిరుపతికి వెళ్ళారు. అంటే స్కూల్ అంటే మా విద్యానికేతనే తిరుపతి నుంచి 14 కిలోమీటర్స్ అక్కడ ఉండేవాళ్ళం 11th 12th. సో ఫస్ట్ టైం డ్రైవింగ్ మీరు స్కూల్ నుంచి తిరుపతికి వెళ్ళిపోయాను. తిరుపతికి ఆ తర్వాత నేను అన్నం చూసి వాళ్ళు నేర్చుకునేది చూసి నేర్చేసుకున్నాను. నేను ఒక ఫ్రెండ్ ఎక్కించుకొని వెళ్ళిపోయి ఒక దోశ కొట్టి ఉండేది, ఒక అవ్వ దోశలు వేసేది. అక్కడికి వెళ్ళిపోయి సౌండ్ పెట్టుకుని కార్లో అందరికి అక్కడ ఏరియాలో చూపించుకుంటాను నాకు కారు ఉంది. అప్పుడు దోశలు కూడా డైలీ సైకిల్ వెళ్ళేవాళ్ళం మేము తిరుపతిలో. సో అక్కడ వచ్చేసి వేరే రెస్టారెంట్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు ఒక ఫియట్ కార్లో వస్తుంటే నాకు కుళ్ళు ఉండేది అనమాట. వాడి నుంచి అందరూ ఏ కారు సార్, నేను వాడు అబ్బాయి డ్రైవ్ చేసుకుని వచ్చేటాడు. సార్ నేను మా ఇంట్లో మాట నువ్వు చిన్నపిల్లడు చేయకూడదని. సార్ నేను డ్రైవ్ చేయగలుగుతాను, పెద్దోడు అనిపించుకోవాలని మేనేజర్ వచ్చేసాను. నా ప్రాబ్లం వచ్చేసాను అంతే. వచ్చేసి కూర్చుంటే కరెక్ట్గా 15 minutesలో మా మామ వచ్చాడు. కరెక్ట్గా షాప్లో చిన్న ఊరు కదా, తెలిసిపోతుంది ఎక్కడ వచ్చారు. వచ్చి నా షర్ట్ ఇలా పట్టుకుని కార్లో కూర్చుని పెట్టి క్యాంపస్ తీసుకెళ్ళి పడేశాడు. నెక్స్ట్ రోజు పొద్దున హైదరాబాద్, డాడీ ఎవరైనా చచ్చిపోయి ఉంటే రోడ్లో, నువ్వు ఎవరినైనా గుద్దేసి ఉంటే ఏమైపోయి ఉండేది, నిన్ను అరెస్ట్ చేసి ఉంటారు అని, ఇంక నీకు చదువు వద్దురా కూర్చుండిపోయి ఇక్కడ అని చెప్పారు. నాన్న దీనికే చదువు ఆపేస్తారా అన్నారు. కాదు, దీనికి ముందు నువ్వు చేసిన పెంట పనులన్నింటినీ కలిపి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాను రా, ఇక చదువు లేదు, నువ్వు ఇంకా రిసెప్షన్లో కూర్చొని ఫోన్లు అటెండ్ చేయ ఇంకా అని చెప్పారు. నేను ఇంకంత డిప్రెషన్ 3 days ఉంటే మళ్ళీ విష్ణు వచ్చి తీసుకెళ్ళాడు తిరుపతికి. వాళ్ళందరికీ ఇప్పుడు అప్పుడు వచ్చేసి ఏదో విష్ణు హెల్ప్ చేశాడు అనుకున్నా, అదంతా ప్రీ ప్లాన్ అనమాట. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళందరూ గేమ్ ఆడారు.